మన ఛానల్లో కథ వింటున్న వారందరికీ స్వాగతం. మన ఛానల్లో కథ వింటున్న వారందరూ తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కథలో మనకు ఒక పూజారి గారు దేవుడే ఉన్నాడు అన్నిటిగా అనుకుంటూ తన ప్రాణాల మీదకు వచ్చే వరకు అలాగే ఉన్నారు. ఇప్పుడు ఆయన గురించి ఒక కథ చెప్పుకుందాము. అనగనగా ఒక నది గట్టున ఒక ఊరు ఉండేది. ఊళ్ళో జనాలంతా ప్రశాంతంగా కలిసికట్టుగా ఉండేవారు. ఆ ఊళ్ళో ఒక గుడి ఉండేది. రోజు గ్రామ ప్రజలు ఆ ఊళ్ళో పూజలు చేసేవారు. గుడిలో పూజారిని ఆదరించేవారు. అలాంటి పన్నంటి ఊళ్ళో ఒక సంవత్సరం ఉధృతంగా వర్షాలు పడి నది పొంగి వరదలు వచ్చాయి. ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలయ్యింది. ఊళ్ళో ఉన్నవారంతా వరదల నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి పలు ప్రాంతాలకు బయలుదేరారు. అందులో ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తి అందులో పూజారి గారిని కూడా వారితో వచ్చేయమని ప్రాధేయపడ్డాడు. వరద నీళ్లు ఊళ్ళోకి వచ్చేశాయి. ఇంటి గడపల దాకా నీళ్లున్నాయి. పరిస్థితి ప్రమాదకరంగా ఉంది. మేము అందరం ఊరి వదిలి వెళ్ళిపోతున్నాము. మీరు కూడా మాతో వచ్చేయండి అని అన్నారు. ఆ పూజారి ప్రశాంతంగా, నా గురించి దిగులు పడకండి, నేను నిత్యం సేవించే నా స్వామే నన్ను కాపాడుతాడు, మీరు వెళ్ళండి అన్నారు. ఆ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి నీళ్లు నడుము దాకా వచ్చేశాయి. పూజారి గారు గుడిగట్టున నుంచొని జపం చేసుకుంటూ ఉంటే ఒక గుర్రపు బండిలో పోతున్నవారు కొంతమంది ఆగి ఆ పూజారి గారిని కూడా బండి ఎక్కమన్నారు. కానీ పూజారి గారు మట్టుకు నన్ను దేవుడే కాపాడుతాడు అని గుడిలోనే ఉండిపోయారు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మోకాళ్ళ దాకా వచ్చేశాయి. పడవలో ప్రయాణం చేస్తున్న కొందరు చూసి వారితో వచ్చేయమని బ్రతిమాలుకున్నారు. మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా? ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం. నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి. మీరు మాతో రండి అని అన్నారు. కానీ వారితో కూడా పూజారి గారు, మీరు వెళ్ళండి, నన్ను ఆ దేవుడే కాపాడుతాడు అని అన్నారు. చలిలో వణుకుతూ ఆ పూజారి ముక్కుదాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు. అతి త్వరలో గుడి మొత్తం నీళ్లతో నిండిపోయింది. పూజారి గారు దేవుడి ధ్యానం చేసుకుంటూనే గుడి గోపురం ఎక్కి కూర్చున్నారు. కొంతసేపటికి దిగులు మొదలైంది. ఎప్పటికీ వాన ఆగడం లేదు. చలిగా ఉంది. నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు. దేవుడా, నేను నీకు ఏమి తక్కువ చేశానయ్యా? రోజూ శ్రద్ధగా పూజలు చేస్తున్నానే, నిన్నే నమ్ముకున్నానే, అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవుడితో ఫిర్యాదు చేసుకోవడం మొదలెట్టాడు. అప్పుడు దేవుడు ప్రత్యక్షమై, మూర్ఖుడా, నీకు మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను కూడా పంపించాను. నువ్వే రాకుండా ఇక్కడ తిష్ట వేశావు. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయాడు. పూజారికి అప్పుడు జ్ఞానోదయం అయింది. చేసిన పొరపాటును గ్రహించి క్షమాపణ కోరాడు. కొంతసేపటికి మరో పడవలో కొంతమంది కనిపించారు. పూజారి గారు, మీరు ఇంకా ఇక్కడే ఉన్నారని తెలిసింది, మాతో రండి, ఇక్కడ ఉండడం మంచిది కాదు అని అన్నారు. పూజారి గారు మరో మాటలు మాట్లాడకుండా పడవెక్కి తన ప్రాణాలను కాపాడుకున్నారు. ఈరోజు కథ విన్నారు కదా, ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.